వ్యూవర్స్. గత కొద్ది రోజులుగా రీసౌండ్స్ అంటున్నారు. అగ్రీడ్. లోపల స్టూడియో కొత్తది, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా, బ్లూటూత్ మైకులు, నార్మల్ మైకులు రకరకాలుగా యూజ్ చేసిన సరే సౌండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా లోపల కొన్ని వస్తువులు ఉంటే ఆ సౌండ్ అనేది రాకుండా ఉండేదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా రావాల్సిన కొన్ని ఉండిపోయినాయి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి బయట ఆఫీస్ బయట గార్డెన్ ఉంటుంది ఇంటర్నల్గానే, సో ఇక్కడ ఉండే చేస్తున్నాం. ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్, దానికి సంబంధించి డేటా చెక్ చేస్తుంటే ఒక్కసారి నాకు ఒళ్ళు గగ్గరు పొడిచింది. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఈ టన్నెల్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 43 కిలోమీటర్స్ సంథింగ్ ఎల్స్. ఓవర్గా మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వరల్డ్లోనే బిగ్గెస్ట్ టన్నెల్ అన్నట్టు ఇది అవుతుంది, అది లాంగెస్ట్ టన్నెల్. వాస్తవానికి 1979లో ఇది ప్రపోజల్, 1982లో 480 కోట్లతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే ఓకే చేసింది. ఇదేంటంటే మన శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నాగరికత నుంచిలో దోమలపేంట అంటారు. దోమలపేంట అన్నప్పుడు మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్నప్పుడు ఇక రిజర్వాయర్ దాటాలనుకున్నప్పుడు దానికి ముందు వచ్చే దోమలపేంట. అక్కడి నుంచి టన్నెల్ స్టార్ట్ అయితే నక్కలగండి అని చెప్పేసి నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఇది మొత్తం ప్రాజెక్ట్ ఇదన్నమాట. ఇందులో ఇన్లెట్ టన్నెల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 19 కిలోమీటర్లు పైచిలకు, 19.5 కిలోమీటర్లు. దెన్ అవుట్లెట్ టన్నెల్ రిమైనింగ్ బ్యాలెన్స్. ఇది మొత్తం చేసుకుంటూ పోతే ఫైనల్లీ కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, 1000 గ్రామాలకు పైగా తాగునీరు అందించవచ్చు. దెన్ మధ్యలో 1982లో అన్నప్పుడు, ఆ తర్వాత 1983లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. బట్ మరలా మధ్యలో స్టార్ట్ చేద్దని చెప్పేసి అనుకుంటూ ఉన్నా సరే అది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పింది అంటే కష్టసాధ్యం, వద్దు అన్నట్టు. బట్ 2004లో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా రెడీ చేసి 2005లో 2800 కోట్లు ఆ ప్రాజెక్ట్ అంచనా. దెన్ 2006లో పనులు స్టార్ట్ అయినాయి. బట్ రాష్ట్ర విభజన జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కొంచెం పనులు నత్తనడగని సాగాయి. ఆ మూమెంట్లో 2018లో కేసీఆర్ ఓపెనింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు అన్నవి ఏదైతే ఉందో ఆ టన్నెల్ పనులు, అవి చాలా ప్రమాదకరమైనవి, చాలా రిస్క్తో కూడుకున్నవి. సో అందుకే టైం పడుతుంది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు. బట్ 2019లో వచ్చేసి అనుకోకుండా పనులు ఆగిపోయినాయి. ఎందుకంటే ఇంటర్నల్గా వచ్చేసి కొన్ని బేరింగ్లు చెడిపోవటం కావచ్చు, అండ్ గ్రౌటింగ్ అని అంటూ ఉంటారు. అంటే పైనుంచి మనం లోపల పనులు చేసినప్పుడు పైనుంచి మట్టి పిల్లలు పడకుండా, రాళ్ళు పడకుండా మొత్తం గ్రౌటింగ్ వర్క్ అనేది చేస్తారు. అది చేసి కూడా చేద్దాం అనుకున్నా సరే 5 years బట్ ఆపున్నారు. దెన్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చి సర్వే కూడా చేయించారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇబ్బంది ఏం లేదండి, జస్ట్ గ్రౌటింగ్ చేసేసి మీరు టన్నెల్ పనులు సాగించవచ్చు అని అన్నారు. దెన్ ఈ దోమలపేంట దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్ళినట్టయితే మొత్తం 19.6 కిలోమీటర్లు, సో 14 కిలోమీటర్లు వేసుకోండి. ఇప్పుడు ఈ టన్నెల్ ఎక్కడి వరకు పూర్తయింది, 14 కిలోమీటర్ల దాదాపు పూర్తయింది. దెన్ ఒక 4 రోజుల క్రితం వర్క్స్ ఇంకా స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్లో కూడా మధ్యలో కొంచెం మట్టి పిల్లలు, రాళ్ళు ఇటువంటి పడుతున్నాయి. మామూలుగా ఏంటంటే ఎక్కడన్నా కానీ ఈ టన్నెల్స్ అన్నప్పుడు పైన మొత్తం కూడా గ్రానైట్ సెలలు ఉంటాయి. ఈ గ్రానైట్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా అన్నట్టు చేసుకుంటూ పోతారు. బట్ ఇక్కడ వచ్చేసేదంటే ఆ సొరంగ మార్గం అన్నప్పుడు ఆ పైన వచ్చేసి మట్టి పిల్లలు, అంటే సాయిల్ వచ్చేసి మట్టి వచ్చి కొంచెం తేలికపాటిగా ఉండటం, కింద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ వీళ్ళు గ్రౌటింగ్ చేసి ఆల్రెడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ దీనికి సంబంధించి జేపీ అసోసియేట్స్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి టేకప్ చేస్తున్నారు. దెన్ వీళ్ళతో వేరే ఐ థింక్ రాబిన్ శర్మ వేరే కంపెనీ కూడా వాళ్ళతో టై అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు లిఫ్ట్లో టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారు కదా. 8 మంది ఎలాగా, ఇలా ఉంది కదా, ఈ సొరంగం తవ్వుతున్నారు కదా, ఈ ముందు మిషన్ దగ్గర వచ్చేసి 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ అండ్ 2 వచ్చి వేరే కంపెనీ ఆపరేటర్లు, 4 వచ్చేసి ఈ కంపెనీలో ఉంటే వర్కర్స్ ముందున్నారు. ఏది, ఈ మిషన్కి సంబంధించి. వెనకున్న రిమైనింగ్ కొంతమంది. ఈ ముందు ఉన్నట్టు మూమెంట్లోనే నిన్న అకస్మాత్తుగా పైనుంచి మట్టి పిల్లలు ఓడిపెడతాం, తర్వాత వాటర్ కూడా రావడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే రిజర్వాయర్కి అటాచ్ అయ్యే కదా మొత్తం కూడా. తీరా ఆ వచ్చిన ప్రెజర్కి అక్కడ ఉన్న అంతా భయపడిపోయి ఎటోలెటు పరిగెత్తారు అన్నప్పుడు బయటకు వచ్చేసారు వాళ్ళు. ఈ ముందున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా రాలేకపోయారు 8 మంది. ఈవెన్ అక్కడ టన్నెల్కి సంబంధించి ఏదైతే డ్రిల్ వేస్తుందో లేదా బోరింగ్ ఏదైతే ఉంటుందో చూసారా, మిషన్ ఏదైతే ఉందో అది 80 మీటర్ల దాకా వెనక్కి వచ్చేసి, అంటే మొత్తం బురద, మట్టి, నీళ్లు. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఈ ఏమంటారు దీన్ని హైడ్రా వాళ్ళు, ఇటువంటి వాటికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు, సింగరేణికి సంబంధించిన వాళ్ళు మొత్తం
టన్నెల్లో ఏమైనా పనులు జరుగుతున్నప్పుడు ఎక్కడైనా అవాంతరాలు కనుక రేజ్ అయితే ఓవర్కమ్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్న కాపాడటానికి సంబంధించి ఎలా ఏంటి అన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిలిపించారు. బట్ 12 కిలోమీటర్ల దాదాపు మాత్రమే వాళ్ళు ఈ లోకోమోటివ్ అన్నట్టుగా రైలు ట్రాక్ ఉండేది, దాని మీద వెళ్తారు. ఆ 12 కిలోమీటర్ల నుంచి వెళ్ళాలన్నప్పుడు హార్డ్లీ నాకు అదంతా సమాచారం మేరకు, ఇప్పుడు సమయం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుంది, నాకున్న సమాచారం మేరకు 13.5 కిలోమీటర్ల దాదాపు వెళ్ళి ఉన్నారు. అంటే ఇంకా 1/2 కిలోమీటర్ వెళ్తే ఎక్కడైతే ఈ మొత్తం కొప్పుకోలిందో పైనుంచి ఎక్కడ 8 మంది చిక్కుకుపోయి ఉన్నారు, వాళ్ళని కాపాడటానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి అన్నారు. పోనీ పైనుంచి తవ్వుదామంటే అప్రాక్సిమేట్లీ 450 మీటర్లు అంట. ఈ టన్నెల్ పైన సర్ఫేస్ ఏదైతే ఉందో మొత్తం కొండలు, ఆ కొండల దగ్గర నుంచి కింద చూస్తే ఎక్కడైతే వీళ్ళు మట్టి పిల్లలు ఇరిగిపోయి పడిపోయినారు 450 మీటర్లు కిందకు తవ్వాలండి. 450 మీటర్లు అంటే ఏంటండి? ఐ థింక్ మొన్న మధ్య ఉత్తరాఖండ్లో కదా సేమ్ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఓ రకంగా అక్కడ వచ్చేసి ఏంటంటే అటు వాళ్ళకి బోల్డ్ అంత స్పేస్ ఉంది, సో దే కెన్ సర్వైవ్. ఇక్కడ స్పేస్ లేదు, సో బ్రతికున్నటువంటి అసలు ఇంపాసిబుల్ అంటున్నారు. బట్ పాజిటివ్గా చేద్దాం, సో ఖచ్చితంగా బ్రతకాలని కోరుకుందాం. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఓ రకంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ఇందులో ఏమాత్రం తేడా జరిగింది అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇక రెడీగా ఉంటారు, బీజేపీలో రెడీగా ఉంటారు, ఇక సామాన్యంలో ఊరుకోరు. ఎందుకంటే ఇది అయినాక వీడియో అటాచ్ చేస్తాను చూడండి. ఏఎన్ఏ వాళ్ళకి ఇచ్చున్నాడు, ఐ థింక్ ఎన్టీవీలు కూడా ప్రసారం చేసినట్టున్నారు. మొత్తం 50 మంది లోపలికి వెళ్ళారు కదా, అందులో 42 మంది బయటకు వచ్చున్నారు కదా, 8 మంది ముందు చిక్కుకుపోయినారు కదా. ఈ బయటకు వచ్చిన అతను ఉన్నాడు కదా, అతను చెప్తున్నాడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన మూమెంట్లోనే ఆ గ్రౌటింగ్ ఎంత స్ట్రాంగ్గా చేసినా, స్టాండర్డ్గా చేసినా మట్టి పిల్లలు పడుతున్నాయి, పైనుంచి మట్టి ఊడిపడుతుంది, మధ్య మధ్యలో నీటి చెమ్మ వస్తూనే ఉంది, సో డౌట్ఫుల్గా ఉంది, ఇబ్బందిగా ఉందని భయపడుతూనే ఉన్నాం మేము. అయినా సరే ఏంగా చేయండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఆ రకం పనులు చేయించారు. చివరికి జరిగింది ఇది అని చెప్పినాడు. మొత్తం 8 మంది ఉన్నారు లోపల. అందులో ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు 2, జార్ఖండ్ చెందిన వాళ్ళు 4, పంజాబ్ చెందిన వాళ్ళు 1, జమ్మూ అండ్ కాశ్మీర్ చెందిన వాళ్ళు 1. సో మొత్తం 8 మంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఇందులో అందరి పేర్లు కూడా నార్త్ ఇండియా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒక పేరు మాత్రం శ్రీనివాస్ అని ఉందన్నమాట. అతను ఎవరు ఏంటన్నప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ జేపీ అసోసియేట్కి సంబంధించేసి సూపరింటెండెంట్. మేబీ అతను ఒకటి తెలుగువాడు, మిగతా పాప నార్త్ ఇండియా వాళ్ళు. పాపను వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే మన దేశంలో ఎక్కడైనా సరే హై రిస్క్ పనులు ఉన్నాయంటే ఆ పాపం చేసేది జార్ఖండ్, ఆ బీహారు, ఆ బెంగాల్, యూపీ వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ సరైన పనులు ఉండవు, ఎంతైతే అంత చేద్దాం అన్నట్టు పాపం ఎక్కడికి వచ్చి అటు చేస్తూ ఉంటారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఓ రకంగా రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. రిస్క్ అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో డ్రాప్ అయింది. బట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొత్తం సర్వే చేసి అంతా బాగుంది, గో హెడ్ అని వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి పనులు స్టార్ట్ చేస్తే చివరికి జరిగింది ఏంటయ్యా అంటే ఇదిగో ఈ మహాఘోరం. బట్ నాకైతే ఊహిస్తేనే భయం వేస్తుంది లోపల ఉన్న పరిస్థితి ఏంటా అని.